హాయ్ అండి, అందరికీ హ్యాపీ గురు పౌర్ణమి. అందరూ బాగుండాలి, అందరూ పీస్ఫుల్గా ఉండాలి, అందరి లైఫ్లో అన్ని సంతోషాలు మీరు అనుకున్నవి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కళ్యాణ్ సాంగ్ గురించి చాలా మందికి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. అంటే మేము లైక్ చేయాలనుకున్నాము, హైప్ చేయాలనుకున్నాము, షేర్ చేయాలనుకున్నాము, ఇప్పుడు మేము చేయలేమా అని అడుగుతున్నారు. మీరు ఫస్ట్ ఫుల్ సాంగ్ పక్కన పెడితే ముందు ట్రైలర్ వస్తుంది కాబట్టి ట్రైలర్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. దాన్ని సక్సెస్ చేసిన తర్వాత, అంటే దాన్ని రీచ్ ఎక్కువ చేసేటట్టు మనం చేసిన తర్వాత అప్పుడు ఫుల్ సాంగ్ గురించి మాట్లాడుకుందాము. ఫస్ట్ ట్రైలర్ అయితే మనకి యూట్యూబ్లో ఈటీవీ విన్ అనే యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. మీరు ఈ వీడియో వినంగానే మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే యూట్యూబ్లో సెర్చ్ బార్లో ఈటీవీ విన్ కొడితే యూట్యూబ్ ఛానల్ వస్తుంది అనమాట. దాన్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్లో ఈటీవీ విన్ పేజ్ని ఎవరైనా ఫాలో అవ్వకపోతే ఫాలో చేసి పెట్టుకోండి అనమాట. ఎందుకంటే ట్రైలర్ అనేది కళ్యాణ్ ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్ ఛానల్లో అండ్ ఈటీవీ విన్ యూట్యూబ్ ఛానల్లో ఈటీవీ విన్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో రిలీజ్ చేస్తారనమాట. యూట్యూబ్లో ఈటీవీ విన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీరు లైక్ చేయొచ్చు, హైప్ చేయొచ్చు, షేర్ చేయొచ్చు. అలాగే కళ్యాణ్ యూట్యూబ్ ఛానల్లో కూడా రిలీజ్ చేస్తారు. అక్కడ లైక్ చేయొచ్చు, హైప్ చేయొచ్చు, షేర్ చేయొచ్చు. ముఖ్యంగా ఈటీవీ విన్లో మాత్రం ఇవి కంపల్సరీ చేయాలి. ఎందుకంటే ఈటీవీ విన్ వాళ్ళకి కళ్యాణ్ అంటే వీళ్ళ ఫ్యాన్స్ ఇంతమంది ఉన్నారని వాళ్ళకి తెలిస్తే ఇంకా బెటరు కదా. వాళ్ళకి ఇంకా కళ్యాణ్ మీద మంచి ఇంప్రెషన్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కూడా హెల్ప్ అవుద్ది. లైక్ షేర్ మనం ఎన్ని వీడియోస్కైనా చేయొచ్చు అనమాట. కాకపోతే హైప్ అనేది వీక్లీ 3 times ఉంటుంది అనుకుంటున్నా. అది జాగ్రత్తగా వాడుకోండి. ఎందుకంటే హైప్ని బట్టి కూడా వీడియో ముందుకెళ్ళదు. రేపు ట్రైలర్ వచ్చినప్పుడు కొంచెం యూట్యూబ్ సజెషన్లోకి వేరే వాళ్ళకి, కొత్త వాళ్ళకి కూడా వాళ్ళ వరకు సజెషన్ తీసుకెళ్ళొచ్చు. అందుకని హైప్ ఈటీవీ విన్ వాళ్ళకి ఇస్తే కళ్యాణ్కి నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కూడా వాళ్ళలో కళ్యాణ్కి ఉండే ఆ క్రేజ్ అనేది వాళ్ళకు కూడా అర్థమవుద్ది. కాబట్టి ఈటీవీ విన్కి హైప్ ఇస్తే బెటర్ నాకు అనిపిస్తుంది. దీని మీద మీ ఒపీనియన్ కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. మేమే కాదండి, కంటెంట్ క్రియేటర్సే కాదు, ఫ్యాన్స్ కూడా యాక్టివ్గా ఉండాలా. చెప్పినవి అంటే ఇంతమంది చెప్తున్నారు కదా, అవి చేయాలన్నమాట. కళ్యాణ్వి ఎక్కడైనా ప్రమోషన్స్ వీడియోస్ కనిపించినా అంటే చాలామంది ఓన్గా ఏ వీడియోస్ క్రియేట్ చేసి వదులుతున్నారనమాట. దాని తగ్గ రిజల్ట్ నాకైతే కనిపించట్లేదు. అంటే నా ఛానల్లో కాదు, మిగతా ఛానల్స్లో కూడా లైక్ చేయాలండి. లైక్ చేస్తే ఏమవుద్ది, లైక్ చేయొచ్చు. అంటే ఫ్యాన్స్ కూడా చేయకపోతే ఓన్లీ కంటెంట్ క్రియేటర్స్ వల్లే వీడియోస్ ముందుకు వెళ్ళవన్నమాట. ఏఐ క్రియేషన్ ద్వారా వీడియోస్ చేసే వాళ్ళకి మీ లైకే వాళ్ళకి జోష్ని ఇస్తాయి, ఎంకరేజ్మెంట్ని ఇస్తాయి. ఇంక మళ్ళీ వీడియోస్ చేయడానికి కొంచెం బూస్టప్ని ఇస్తాయి అనమాట. లైక్ మటుకు తప్పకుండా చేయండి ఎక్కడ కనిపించినా కూడా. ప్రజెంట్ అయితే ట్రైలర్ గురించి మాత్రమే మాట్లాడుకుందామండి. ఫుల్ సాంగ్ వచ్చిన తర్వాత దాని గురించి మాట్లాడుకుందాం. అది కూడా ఇప్పుడే మాట్లాడుకుందాం అనుకోండి, రెండు కన్ఫ్యూజ్ అయిపోయి మొత్తానికి మోసం వస్తుంది. ఫస్ట్ అయితే ట్రైలర్ని మంచిగా మనము సక్సెస్ చేద్దాము. అందుకని అందరం ఉన్నాం కదా, మనం కూడా కామెంట్ సెక్షన్లో యాక్టివ్గానే ఉంటున్నాము. మిగతా వాళ్ళు కూడా అంతా వీడియోస్ ద్వారా చెప్తున్నారు. అందుకని అప్పుడు ఫుల్ సాంగ్ గురించి మాట్లాడుకుని దాన్ని ముందుకు ఎలా తీసుకెళ్దామో అప్పుడు మాట్లాడుకుందాము. ప్రజెంట్ అయితే ట్రైలర్ గురించి ఆలోచించండి. అది ఎట్లా ముందుకు తీసుకెళ్లాలా, ఎలాగా వ్యూస్ పెంచి మనము రీచ్ పెంచేలా చేయాలనేది దాని గురించి ఆలోచిద్దాం. ఇంకో విషయం ఏంటంటే కోడ్ అయితే వర్క్ అవుతుందంటండి. ఏదైతే 40 రూపీస్ అంటే 49 రూపీస్ కోడ్ ఉందో అది వర్క్ అవుతుంది. కాకపోతే ఇప్పుడే తీసుకోవద్దు. ఇప్పుడు తీసుకున్నారంటే ఇప్పుడు రిలీజ్ అవుతున్నాయి కదా, వాటికి ఆ క్రెడిట్ అనేది పోద్దనమాట. కళ్యాణ్ సాంగ్ అప్పుడు తీసుకుంటే ఆ క్రెడిట్ అంతా కళ్యాణ్కి వెళ్ళి కళ్యాణ్ అయిపోయిందో వాళ్ళకి తెలుస్తుంది, ఈటీవీ వాళ్ళకి. అందుకని ఇప్పుడు తీసుకోవద్దు అని చెప్తున్నారు. ఎట్లయినా ఆ కోడ్ కూడా మంచిగా యూజ్ అవుతుందండి, బాగా వర్క్ అవుతుంది అనమాట. అండ్ ఇది కూడా హెల్ప్ అవుతుంది కదా, 99 రూపీస్ పెట్టి తీసుకోకుండా 49 రూపీస్తో మంచిగా చూడొచ్చు అనమాట. అది 49 రూపీస్ అంటే మరి అంత ఏం కష్టం కాదు కదా, ఈజీగా తీసుకోవచ్చు. కళ్యాణ్ స్టోరీ పెట్టిన తర్వాత తీసుకున్నారనుకోండి, ఈటీవీ విన్ వాళ్ళకు కూడా కళ్యాణ్ ఫ్యాండమ్ ఎంత ఉందో వాళ్ళకు కూడా తెలుస్తుంది అనమాట. అందుకని ఇప్పుడు తీసుకోవద్దు అని చెప్తున్నారు. ఈరోజు ట్రైలర్ లాంచ్ ఉంటుందంటారా? ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అందరూ 29th అనుకుంటున్నాము. వీళ్ళు ఏం చేస్తారో మనకు తెలియదు అనమాట. లేట్ చేయకుండా రిలీజ్ చేస్తేనే బెటరు. ఎందుకంటే వన్ బై వన్ ఏదో ఒకటి వస్తూనే ఉన్నాయి అనమాట. కళ్యాణ్కి సక్సెస్ అనేది ఈజీగా రాదు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే బిగ్ బాస్లో కూడా విన్నింగ్ అనేది ఎన్ని ట్విస్ట్లు, ఎన్ని అవమానాలు, ఎన్ని అపనిందనలు మనం చూసాం కదా, గేమ్ స్టైల్ అంతా కూడా. అండ్ బిగ్ బాస్ వాళ్ళు కూడా చాలా వరకు అంత ఫేవరిజంగా లేరు అని నాకు అనిపించింది కళ్యాణ్ గేమ్ పట్ల. ఇప్పుడు చూస్తే సాంగ్ అనుకున్నప్పటి నుంచి లేట్ అవుతానే ఉంది. ఏదో ఒకటి చిన్న చిన్న ఇష్యూస్ వస్తూనే ఉన్నాయన్నమాట. వీళ్ళు తొందరగా రిలీజ్ చేసుకుంటే, అనుకున్న డేట్కి రిలీజ్ చేసుకుంటే మంచిదని నాకు అనిపిస్తుంది.
ఇది బీబీ వాళ్ళది కాఫీ టేబుల్ బుక్ అనేది గౌరవ్ ఖన్నా అనే హిందీ బిగ్ బాస్ విన్నర్ మొన్న కళ్యాణ్ సీజన్ అంటే అప్పుడు విన్నర్ అయ్యాడు కదా, అప్పుడు ఆ టైంలోనే ఆయన కూడా విన్నర్ అయ్యాడు అనమాట. ఈ బుక్ మరి ఎలా వచ్చిందేమో నాకు తెలియదు. అండ్ అదైతే ఫ్యాన్ పేజ్ వాళ్ళు షేర్ చేసినప్పుడు మనం ఇందులో చెప్దామని నేనైతే చెప్తున్నాను. అందులో బీబీ అన్ని సీజన్స్ హోస్ట్లు అండ్ అన్ని సీజన్స్ విన్నర్స్ అండ్ ఇమానియల్ వీళ్ళు టాప్ 5 ఉన్నారో టాప్ 4 ఉన్నారో మరి నాకు అర్థం కావట్లేదు. ఇమానియల్ కూడా కనిపిస్తున్నాడు అనమాట మనకి తెలుగు సీజన్స్ వాళ్ళని మెన్షన్ చేసిన పేజ్లో మటుకు. అగ్ని పరీక్షలో వచ్చి ఒక కామనర్గా అగ్ని పరీక్షకు వచ్చి అక్కడి నుంచి బిగ్ బాస్కి వచ్చి బిగ్ బాస్ త్రూ విన్నర్ అయిన యంగెస్ట్ విన్నర్ అని చెప్పి మెన్షన్ చేస్తున్నారు. మన బిగ్ బాస్ తెలుగులో ఫస్ట్ యంగెస్ట్ విన్నర్ అని నాకు అది ఐడియా ఉంది. మిగతా లాంగ్వేజ్లో గురించి నాకు తెలియదు. అండ్ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ని మెన్షన్ చేస్తున్నారు. అండ్ పర్సంటేజ్ ఓటింగ్ పర్సంటేజ్ ఈ అబ్బాయి నిజంగా గెలిచాడా, అసలు బిగ్ బాస్ వాళ్ళు కావాలని గెలిపించారు, కావాలని ఎందుకు గెలిపిస్తారు, ఇటువంటి లాజిక్ లెస్ క్వశ్చన్స్ ఎవరికి వస్తాయేమో కానీ అసలు కామనర్ని ఎందుకు గెలిపిస్తారండి. 65% ఓటింగ్తో గెలిచాడు. అండ్ చాలా మంది ట్రోలింగ్ చేశారు కదా, అబ్బాయి ఓటింగ్ చూపించకుండా కావాలని బిగ్ బాస్ వాళ్ళు గెలిపించారు అని ఏదేదో లాజిక్ లెస్ క్వశ్చన్స్ లాజిక్ లెస్ ట్రోల్స్ అన్ని చేశారనమాట. ఇప్పుడు అనుకోవచ్చు నిజమే రుజువైనది, ఎప్పటికైనా నిజం అనేది రుజువు అవుద్దనమాట. కళ్యాణ్ సాంగ్ టైటిల్ ఇప్పుడు కరెక్ట్గా బాగా కళ్యాణ్కి మంచిగా మ్యాచ్ అవుద్దనమాట. ఇకపోతే సిడబ్ల్యూజే షోలో తనూజ ఫస్ట్ వచ్చిందనమాట. అండ్ చాలా రోజులు అయిందిలేండి, కాకపోతే నేను లాంగ్ వీడియో పెట్టడం ఇప్పుడే కాబట్టి గ్యాప్ వచ్చింది కాబట్టి. అండ్ తన ఫస్ట్ వచ్చినప్పుడు డ్యాన్స్ వేస్తుంది, హ్యాపీనెస్ జోష్ డ్యాన్స్లో పిచ్చి పిచ్చిగా వేసింది అనమాట. తనూజ రీతు నిన్న కలుసుకోవడము, రీతు తనూజకి రోజెస్ ఇవ్వడము, వాళ్ళ హ్యాపీనెస్ ఆ జోష్ వీడియో చాలా బాగుంది. అండ్ రీతు తనూజ కాంబో కూడా చాలా బాగుంటుంది. వాళ్ళిద్దరు కలిసి ఒక ఫ్రేమ్లో ఉన్నా కూడా చూడాలనిపిస్తుంది అనమాట. అండ్ డీమాను కళ్యాణ్ మనం ఎలా వీళ్ళిద్దరు కాంబో కూడా చాలా బాగుంటుంది. డీమాన్ది కళ్యాణ్ది కూడా ఒక ఫ్రేమ్లో ఉంటే బాగుంటుంది బ్రదర్స్ లాగా. రోజెస్ ఇవ్వడానికి పెద్ద రీజన్స్ ఏమి ఉండకపోవచ్చులేండి. మహా అంటే తనూజకి ఏమన్నా మూవీస్ ఏమన్నా ఇంకేమన్నా మూవీ ఏమన్నా ఓకే అయిందేమో, దానికి ఏమన్నా ఇచ్చిందేమో. అండ్ ఎక్కువగా వీళ్ళు బయట కలుస్తుంటారు కాబట్టి ఒకరికొకరు ఫ్లాట్స్కి రావడం తక్కువ. ఇప్పుడు తనూజ రీతు ఫ్లాట్కి వెళ్ళడం తక్కువ, రీతు తనూజ ఫ్లాట్కి రావడం తక్కువ కాబట్టి వచ్చినట్టుంది, వచ్చేటప్పుడు రోజెస్ తెచ్చినట్టుంది. రోజెస్ ఎవరికి ఇచ్చినా కూడా ఫేస్ అదొక తెలియని హ్యాపీనెస్ అనేది వస్తుంది అనమాట. అండ్ కళ్యాణ్ని ఎవరో కలిసారంటండి మొన్న లైవ్ ప్యానల్లో మనము విన్నాము. అండ్ వాళ్ళు షేర్ చేసుకున్నారు కూడా, చాలా మంచిగా షేర్ చేసుకున్నాడు, చాలా బాగా రిసీవ్ చేసుకున్నాడంట, చాలా బాగా మాట్లాడాడంట. వాళ్ళు కూడా చాలా వరకు చాలాసేపు మాట్లాడారంట. అవన్నీ కూడా మనతో షేర్ చేసుకున్నారు, అందరూ కూడా వినుంటారు. అంటే ప్రాజెక్ట్స్ గురించి అడిగారంట. అంటే ఎందుకు ఇంత లేట్ అవుతుంది అన్నప్పుడు, మీరు ఓట్లేసి అంటే మీరు బిగ్ బాస్లో మీరు నన్ను చూశారు, నేను ఏందో మీకు తెలుసు, కొత్త ప్రేక్షకులను కూడా నేను ఎంటర్టైన్ చేయాలి కదా, వాళ్ళకు కూడా నేను వాళ్ళ దాకా వెళ్ళాలి అంటే ఒక మంచి ప్రాజెక్ట్స్తో ముందుకు రావాలి, అది అందరికీ నచ్చాలి, కొత్త వాళ్ళకు కూడా నేను నచ్చాలి అని చెప్పి ఆ సమాధానం అయితే ఇచ్చాడంట. లుక్ కూడా మనం చూసాం కదా, అచ్చం అర్జున్ రెడ్డిని తీసి పక్కన పెట్టినాడు అనమాట. హెయిర్ స్టైల్ కానీ ఆ ఫేస్ లుక్ కానీ మొత్తం ఓవరాల్ కూడా అర్జున్ రెడ్డి అనేది కనిపిస్తున్నాడు అనమాట కళ్యాణ్ ఆ లుక్లో. అండ్ బయటికి కూడా వచ్చాయి కదా. కళ్యాణ్ కానీ తనూజ కానీ ఏ బట్టలు వేసుకున్నా ఆ బట్టలకి అందం వస్తుందండి. వాళ్ళకి షార్ట్స్లో కూడా ఏమన్నా సాంగ్స్ యాడ్ చేసినా కూడా అవి ఒళ్ళు కోసమే కనిపెట్టాయి అన్న విధంగా ఉంటాయి అనమాట. నేను విడివిడిగానే అప్లోడ్ చేస్తాంలేండి, కలిసి అప్లోడ్ చేయట్లేదు కదా, విడివిడిగానే అప్లోడ్ చేస్తున్నా కూడా ఆ సాంగ్స్ వీళ్ళ కోసమే పెట్టాయి, వీళ్ళ కోసమే రాశారా, అంత బాగా సెట్ అవుతాయి అనమాట ఏ సాంగ్స్ పెట్టినా కూడా. తనూజ లైవ్ గురించి మాట్లాడాలంటే, లైవ్ కేవలం టీము వాళ్ళు నెగిటివ్ చాలా మంత్స్ నుంచి వాళ్ళని చాలా నెగిటివ్ చేస్తున్నారు కాబట్టి అదొక క్లియర్ చేయాలనుకుంది ఆ అమ్మాయి. క్లియర్ చేయడానికి నిన్న అప్పుడు లైవ్ పెట్టిందనమాట. లైవ్ చూసినాక చాలామందికి ముఖ్యంగా మ్యూచువల్స్కి అయితే చాలా వరకు క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నా. క్లారిటీ రాకపోతే క్లారిటీ తెచ్చుకోండి. హౌస్లో ఉన్నప్పుడు కళ్యాణ్ని నెగిటివ్ చేశారని చెప్పి కళ్యాణ్ ఫ్యాన్స్కి అండ్ మ్యూచువల్స్కి కూడా వాళ్ళంటే చాలామందికి నచ్చదు. అండ్ ఇప్పటి వరకు కూడా అదే జరుగుతూ వచ్చిందనమాట. నా విషయానికి వచ్చేస్తే నేను ఎప్పుడు ఎవరి మీద అంత హేటు పగ ప్రతీకారాలు అనేవి నేను పెంచుకోనండి. ఎందుకంటే నాకు తెలుసు, నేను చాలా సీజన్స్ చూస్తాను, ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. వాళ్ళు కొంచెం ఆవేశం ఎక్కువయ్యి వాళ్ళు అంటే ఎలా సపోర్ట్ ఇవ్వడంలో వాళ్ళు కొంచెం హ్యాండిల్ చేయలేక అలా నెగిటివ్ అవుతుంటారు, కొంచెం మాటలు లూజ్ అవుతారు, అలాంటివి జరుగుతూనే ఉంటాయి అన్నమాట. అవి మన జీవితాంతం వాళ్ళని క్యారీ ఫార్వర్డ్ చేసి వాళ్ళని పగా ప్రతీకారాలతో మనం ద్వేషిస్తూ ఉండలేము. అండ్ తనుజ కూడా చెప్పింది, అందరం బాగున్నాము, మీరు అనుకునే అంత లేదు, బిగ్ బాస్
క్లాస్లో కెమెరాలు ఉన్నాయి కాబట్టి మీరు నమ్మారు, ఇక్కడ కూడా మీ కెమెరాలు పెట్టి నమ్మించాలా అనే విధానంగా కూడా అమ్మాయి చెప్పింది కదా. ఈ లైవ్ పెట్టడం కరెక్ట్ టైమా అంటే ఏది వాళ్ళు ప్లాన్ చేసుకొని, తనుజ కూడా కళ్యాణ్ ఫ్యూచర్ గురించి, అబ్బాయి మంచి గురించి వెల్ విషర్ లాగే అమ్మాయి కూడా ఫీల్ అవుతుంది, అన్ని గైడ్ చేస్తుంది. అండ్ కళ్యాణ్ కూడా తనుజ వెల్ విషర్ లాగా తనుజ మంచి కోరుకుంటాడు. మనకు అందరికీ తెలుసు కదా, వాళ్ళిద్దరి గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఇద్దరు ఒకరొకరు మంచి ఎంత బాగా కోరుకుంటారో, వాళ్ళు ఎంత హెల్ప్ చేసుకుంటున్నారో మనం లోపల చూసామో బయట కూడా అదే ఉంటుంటుంది. అంతేగాని సాంగ్కి ఏదో చేద్దాము, ఏదో అమ్మాయికి అలాంటి ఆలోచనలు ఎందుకు ఉంటాయి? మనందరికంటే తనే మంచి కోరుకుంటుంది కాబట్టి. అంటే అమ్మాయిలకి కొంచెం ఇమీడియట్ రియాక్షన్స్ అనేవి ఉంటాయి. అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలకి ఆ రియాక్షన్స్ అనేవి తొందరగానే ఉంటాయి. ఎంత అబ్బాయి అమ్మాయి సమానం అనుకున్నా ఇటువంటి విషయాల్లో కొంచెం సెన్సిటివ్గా ఉంటారు. నెగిటివ్ తీసుకోవడంలో కానీ సెన్సిటివ్గానే ఉంటారు. ఆ సెన్సిటివిటీయే లైవ్ ద్వారా బయటపడింది అనమాట. అంటే ఆనంద్ గారు అన్నారు కదా, రివ్యూవర్ టాప్ రివ్యూస్ ఆనంద్ గారు, మీ రేంజ్కి లైవ్స్ పెట్టడం అవసరమా, చిన్న చిన్న ఛానల్స్ పాయింట్లు తీసుకొని లైవ్ పెట్టడం అవసరమా అంటే, ఇప్పటికన్నా లైవ్ పెట్టి చాలా మంచి పని చేసింది తనూజ. నాకు కొంచెం అప్పుడు మనకి ఇమీడియట్గా రియాక్షన్ అనిపించినా కొంచెం లేట్గా మనకు అర్థమైంది. లైవ్ పెట్టడం ద్వారా మ్యూచువల్స్కి క్లారిఫికేషన్ రావడం వల్ల చాలామంది సెన్సిటివ్గా ఉంటున్నారండి. నాకైతే అది అర్థమైంది. చాలామంది చాలా సెన్సిటివ్గా ఉన్నారు వీళ్ళిద్దరి విషయంలో. టీంతో తనూజకి బాండింగ్ సరిగ్గా లేదు, వాళ్ళు అసలు మాట్లాడుకోవట్లేదు. ఇట్లా ఫేక్ స్టోరీస్ ఇప్పటి వరకు ఎవరైతే క్రియేట్ చేశారో వాళ్ళకి ఒక నమస్కారం అండి. నేను 2 పాయింట్స్ మటుకు టచ్ చేసి వీడియోస్ చేయలే ఇప్పటి వరకు. ఒకటి కళ్యాణ్ తనూజ వాళ్ళది ఫ్రెండ్షిప్, ఇంకేది అంటుంటారు కదా, దాని మీద నేను ఎప్పుడు వీడియో చేయలేదు. అండ్ టీం గురించి కూడా ఎప్పుడు వీడియో చేయలేదన్నమాట. ఇక్కడ చిన్న చిన్న ఛానల్స్లో పాయింట్ తీసుకొని మెయిన్ పాయింట్ అది కాదు. ఛానల్స్లో అది అడ్రస్ చేయాలి కాబట్టి లైవ్ పెట్టింది కాబట్టి అడ్రస్ చేసింది. మెయిన్ పాయింట్ వచ్చి టీమ్ చాలా మంది నెగిటివ్ చేస్తున్నారు కాబట్టి ఒక క్లారిఫికేషన్ ఇద్దామని చెప్పి అమ్మాయి లైవ్ పెట్టింది. ఇంకా ముందుగా లైవ్ పెట్టి వాళ్ళు టీం గురించి క్లారిఫికేషన్ ఇచ్చుంటే ఇంత నెగిటివ్ కూడా అయ్యి ఉండేవాళ్ళు కాదని కూడా నాకు ఆ పాయింట్ అనిపించింది. మరి దేనికైనా టైం రావాలి అండ్ అన్ని ఆర్గానిక్గా జరగాలి కాబట్టి ఏది ప్లాన్ చేసుకోరు జీవితంలో ఎవరు కూడా. అది సిచ్యువేషన్కి తగ్గట్టు అవి వస్తుంటాయి అనమాట రియాక్షన్స్ అనేవి. అదే ఇప్పుడు జరిగింది. లైవ్ అయిపోగానే కొంతమంది వచ్చి నా దగ్గర ఆర్గ్యుమెంట్ చేసిందన్న, నాతో కొంచెం సరదా అనమాట వాళ్ళకి ఆర్గ్యుమెంట్ దిగడానికి కొంతమంది ఉన్నారు. అండ్ ఒక ఆయన ఉన్నాడు అనమాట. ఆయన అడిగింది ఏంటంటే, తనుజ ఎప్పటికన్నా పెట్టి లైవ్ పెట్టి క్లారిఫికేషన్ ఇచ్చింది, కళ్యాణ్ అది కూడా చేయలేదు, ఇంకా ఇలాంటి నెగిటివిటీ ఆపడా, అతని సైడ్ నుంచి అతను ఆపడా అని అన్నాడు అనమాట. నాకు అనిపించింది ఇంటి దగ్గరలా చెప్పలేదండి, ప్రతి దగ్గర తనుజ గురించి చెప్పుకుంటానే వస్తూ ఉన్నాడు అనమాట. బిగ్ బాస్ నుంచి అయిపోగానే ఫస్ట్ లైవ్ పెట్టినప్పుడు నెగిటివిటీ ఆపండి, ప్రత్యేకంగా తనుజ మీద నెగిటివ్ చేయొద్దు, మీ పనులు మీరు చేసుకోండి అని ఆ అబ్బాయి చెప్పాడు. 2 Q&A సెషన్ వీడియోస్ చేసినప్పుడు తనుజ గురించి ఎంత మంచిగా మాట్లాడాడో మనం అందరం మాట్లాడుకోలేదా, వినలేదా? అప్పుడు ఏమన్నారు అంటే ప్రతిదానికి తనుజ పేరు తీసుకొచ్చి మాట్లాడతాడు అని దాన్ని కూడా నెగిటివ్ చేశారనమాట. Q&A సెషన్లో ప్రత్యేకంగా నెగిటివిటీ మీద అబ్బాయి రియాక్ట్ అవ్వకపోయినా కూడా ఫ్యాన్స్ వార్స్ క్వశ్చన్ తీసుకొని పిక్ చేసుకొని, ఫ్యాన్స్ వార్స్ మీ మీద ఇలా జరుగుతున్నాయి కదా, దాని మీద మీ ఒపీనియన్ ఏందని అడిగిన, నాకు ఎప్పుడైనా 2 వ్యక్తులు నచ్చినప్పుడు ఆ 2 వ్యక్తుల మంచి చెప్పుకుంటాను, మిగతా వాళ్ళు నెగిటివ్ చేసేవాళ్ళు మీరు పక్కకి వెళ్ళి ఆడుకోండి అని చెప్తాను అని చెప్పి ఫన్నీగా చెప్పాడనమాట. నేను షార్ట్ కింద కూడా అప్లోడ్ చేసిన దాన్ని కావాలంటే చూడండి. ఆహా ఇంటర్వ్యూలో తనుజ గురించి మంచిగా షేర్ చేసుకున్నాడు, కిసిక్ టాక్లో మంచిగా షేర్ చేసుకున్నాడు, మిగతా విషయాల గురించి కూడా షేర్ చేసుకున్నాడు. ఇంతకంటే మేమిద్దరం బాగున్నామని ఇంకెలా చెప్తారంటే ఎవరైనా కూడా, ఇంత మంచిగా అంటే మేము బాగున్నాం అన్నప్పుడు మేము మంచిగా ఫ్రెండ్షిప్ మెయింటైన్ అవుతున్నట్టే కదా. అన్ని విషయాలు తనుజ గురించి షేర్ చేసుకున్నప్పుడు అందులో మనకు ఏమర్థమవుద్ది, వీళ్ళిద్దరూ బాగున్నారు, హౌస్లో ఎలా ఉన్నారో బయట కూడా అలాగే ఉన్నారనే కదా అర్థమవుద్ది. ఎలా ఉన్నారంటే ఫ్రెండ్లీ వేలో ఫ్రెండ్స్గా బాగున్నారనే కదా అర్థమవుద్ది. ఎప్పటికప్పుడు కళ్యాణ్ తనకి అంతగా తనుజ గురించి మంచిగా చెప్పుకుంటా వచ్చాడు. మా ఇద్దరి మధ్యన ఫ్రెండ్లీ నేచర్ అనేది కంటిన్యూ అవుతుందని చెప్పుకుంటానే వచ్చాడు అనమాట. ఇంకా ప్రత్యేకంగా నెగిటివ్ గురించి రియాక్ట్ అవ్వలేదని అంటారేంది నాకు అర్థం కాదు. ఇంతకు మించి ఏం రియాక్ట్ అవ్వాలి, ఎక్కడ అడ్రస్ చేసి చెప్తాడు అబ్బాయి. వాళ్ళందరూ బాగున్నారండి, వాళ్ళందరూ బాగుంటారు. హౌస్లో జరిగినవి జీవితాంతం మీరు క్యారీ ఫార్వర్డ్ చేసినట్టు వాళ్ళు చెయ్యరు. ఎప్పుడైనా ఎన్ని సీజన్స్ చూసే వాళ్ళకి ఇదంతా నాకైతే చాలా సీజన్స్ చూస్తాను కాబట్టి నాకేం పెద్ద అనిపించదు అనమాట. అంటే మరి ఈ సీజన్కి కొత్తగా కనెక్ట్ అయిన వాళ్ళకి అలా అనిపిస్తుందేమో. నాకైతే ఇటువంటి నెగిటివిటీ మేము చూస్తూనే ఉన్నాం చాలా సీజన్స్ నుంచి. అవి కొద్ది రోజులు నడిస్తే తర్వాత వాళ్ళు బాగానే ఉంటారు, చాలా బాగుంటారు, అవన్నీ మర్చిపోతారు. మీరు అవి హార్ట్గా తీసుకొని మీరు కొట్టుకోవడం, మీరు తిట్టుకోవడం,
అవన్నీ నాకు ఎందుకో వేస్ట్ అనిపిస్తుంది. ఒక గంట కాదులేండి, ఒక 2 గంటలు కాదు, ఎన్ని గంటల వీడియో తీసి పెట్టిన నెగిటివిటీ అనేది కొంతమంది అర్థం చేసుకోరు, మారరు. ఇంకా అమ్మాయి చెప్పింది కదా, నేను ఇప్పుడు లైవ్ పెట్టిన తర్వాత కూడా ఇది పాజిటివ్లో తీసుకుంటారంటే తీసుకోరు. అంటే ఇంకా అంతే, ఎవరు ఏం చేయలేరు కూడా. వీడియో అయితే ఇదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ మటుకు తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. థ్యాంక్ యూ.